ఉద్యోగాల్లో ఈ నిమ్న జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఏమిటి? ఇది చాలా లోతుగా మనం డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఉద్యోగాలు పోతున్నాయి అంతా వాళ్ళు కొట్టుకుపోతున్నారు. సత్యానాదెండ్ల లేకపోతే పిచ్చోయి వీళ్ళందరూ అమెరికా వెళ్ళిపోవడానికి ఇక్కడ రిజర్వేషన్లే కారణం అని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఉద్యోగాలలో రిజర్వేషన్ నేను చెప్పినట్టుగా వీళ్ళ క్లెయిమ్ కన్సిడర్ చేయమని బాబాసాహెబ్ ఆర్టికల్ పెట్టారు. 335, 340 ఈ ఆర్టికల్స్ రాజకీయ ఇది రెండు ఉన్నాయి. 40, 41, 42 ఎస్సీకి ఎస్టీకి ఆంగ్లో ఇండియన్స్కి ఉన్నాయి వరుసగా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1978 దాకా 77 ఎమర్జెన్సీకి 78 ఆల్మోస్ట్ 80 దాకా ఈ రిజర్వేషన్లు ఉద్యోగాలలో సరిగా అమలు కాలేదు. ఆ రోస్టర్ ఏంటో తెలియదు, ఆ రూల్స్ ఏంటో తెలియదు, నాయకుడు ఎవరు లేడు, అడిగటోడే లేడు, వాడు ఇస్తే తీసుకోవటం. ఇక్కడ అంటే 30 ఏళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు, ఇచ్చినట్టే ఉంది కానీ అమలు కాలే. ఇక్కడ అది దాంట్లో నేను ప్రత్యక్ష సాక్షిని కూడా వస్తాను దానికి. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రూప్ సి, గ్రూప్ డిలో చాలా వరకు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో చేయటము ఏదన్నా ఉంటే, లేకుంటే వేరే ఏదో పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ టైప్లో తొక్కేయటం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గ్రూప్ డిలో కూడా మీనియల్ పోస్ట్ అండ్ మనకేంటంటే వాట్ యు కాల్ క్లరికల్ పోస్ట్. అది గ్రూప్ డి అంటే క్లాస్ 4 క్లరికల్ పోస్ట్, క్లరికల్ అసిస్టెంట్స్, ఫైల్ పట్టకరా, ఇది దొడ్లు గడుగు, ఊడ్చు, అది ఈ మీనియల్ పోస్ట్ తప్ప వీటికి రానివ్వలేదు. రానివ్వలేదు. ఎందుకంటే 8th క్లాసు గ్రూప్ డికి అని పెడతాడు. ఇది విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళదు. ఏదో నోటిఫికేషన్ ఇస్తే పాతకాలంలో పేపర్లు ఇప్పట్లాగా ఎవరికి తెలియదు, అలాంటి నోటీస్ పడిందని తెలియదు. సో ఎవడన్నా తెలిసి అప్లై చేసినా కూడా వాడికి ఈజ్ నాట్ సూటబుల్ అని చెప్పేసి క్లోజ్ చేస్తారు. ఎగ్జామ్ అప్పుడు ఏం చేస్తున్నారు, అన్ఫిల్డ్ వేకెన్సీస్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ అని క్యారీ ఫార్వర్డ్లోకి వెళ్తున్నారు, జనరల్ చేస్తారు. తర్వాత నేను ప్రత్యక్ష సాక్షిని, నేను ఏజిఎం అడ్మినిస్ట్రేషన్గా పనిచేశాను. బిఎస్ఎన్ఎల్లో ఫామ్ అవ్వకముందు డిఓటీలో కూడా పనిచేశాను. అక్కడ జరిగింది ఏంటంటే ఈ మెరిటోరియస్ కింద టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్మెన్లు, కేబుల్ జాయింటర్లు, టెలిఫోన్ పోస్టులు ఎక్కే వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అక్కడ అది స్కిల్డ్ జాబ్, పైకి ఎక్కాల పోస్ట్, క్లైంబింగ్ నిచ్చెనలు ఉండే కాదు. ఈ క్లైంబింగ్ ఒక టెస్ట్ ఉంది. ఎంత టైంలో ఎక్కుతున్నాడు, ఎంత టైంలో దిగుతున్నాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దట్. ఈ ఎస్సీ ఎస్టీ గాళ్ళు తప్ప ఎవడన్నా బీసీ గాడు తప్ప తక్కినోడు ఎవడు రాడు దానికి. ఒకరోజు 117 మంది సెలక్షన్ అయింది. అందులో అంతా వీళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. ఒక 3, 4, 5 వీళ్ళు ఉన్నారు. ఆ చైర్మన్ మనకేంటంటే 1980 తర్వాత డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ షుడ్ బి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్ ఉండాలని ఉంది. అప్పటి నుంచి నేను అందులోకి వెళ్తున్నాను. అక్కడ ఏమైంది, 117 పోస్టులలో వాళ్ళకు రిజర్వ్డ్ వచ్చేసేసి 15%, వీడికేమో 7.5%. కానీ చూస్తూ ఉంటే మొత్తం 90% వీళ్ళే ఉన్నారేంటి అని చైర్మన్ వీళ్ళందరినీ అది మనం వాళ్ళు ఫిలప్ చేయడానికి లేదు. ఆయన అదర్ కమ్యూనిటీ. నేను చెప్పాను, ఏదైతే మెరిటోరియస్లో నంబర్ 1 వస్తే వాటి రిజర్వేషన్ కోటా కింద రాలేదు. రిజర్వేషన్ అంటే ఎవడు, ఏజ్ లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇలాంటి ఏదన్నా రాయితీ పొందిన వాడు రిజర్వేషన్ క్యాండిడేట్. డైరెక్ట్గా సెలక్షన్ అయింది. సో మొత్తం సెలెక్ట్ అవ్వాల్సిందే అని తీయడానికి వీల్లేదు. దీని తర్వాత సుప్రీంకోర్టులో కేసు అయింది. సుప్రీంకోర్టులో మళ్ళా అంటే వేరే రకరకాలుగా వాళ్ళు ఏమన్నారు, ఒక జనరల్ క్యాండిడేట్ టీనాదేవి తీసుకో, ఐఏఎస్ టాపర్ 2016-15, ఆ అమ్మాయి నంబర్ 1 ఫస్ట్ అయింది. నువ్వు రిజర్వేషన్ అంటే ఎట్లా? ఇట్లా పాతకాలంలో ఈ రకమైన రిక్రూట్మెంట్ మెంటాలిటీతో రిజర్వ్డ్ పోస్టులు ఏదో కొద్ది మందికి తప్ప ఇవ్వటం లేదు.